Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ట్రావెల్ ఎక్స్పర్ట్ అండ్ రాయల్ టూరిజం డైరెక్టర్ సుధా చంద్రమౌళి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చంద్రమౌళి గారు నమస్తే అండి. సార్ సుధా చంద్రమౌళి గారు, గత 4-5 రోజులుగా చూస్తున్నాం, ఎక్కడ చూసినా సరే మోస్ట్ హాట్ టాపిక్ డిస్కషన్ వచ్చేసి లక్షద్వీప్. సో గూగుల్లో చూస్తే దిస్ ఇస్ ద మోస్ట్ ట్రెండింగ్ కీవర్డ్ ఇన్ ద గూగుల్ అండ్ ప్రతి ఒక్కరూ దీని గురించి రీసెర్చ్ ఎక్కువ చేస్తున్నారు. సో ఏంటి అసలు లక్షద్వీప్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అండ్ పాస్పోర్ట్ అవసరం ఉంటుందా? సో ఇలాంటి అన్ని రకాల ప్రశ్నలు ఒక సామాన్యుని వెంటాడుతున్నాయి. మరి దీనికి మీరేం చెప్తారు? గత 5 రోజులుగా చూసుకుంటే మనకి సెర్చ్ అండ్ రీసెర్చ్ అనేది లక్షద్వీప్ గురించి విపరీతంగా పెరిగిపోయిందండి. మన ఇండియాలో 28 స్టేట్స్ ఉంటే 9 యూనియన్ టెరిటరీస్ ఉంటే వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఈజ్ ద లక్షద్వీప్. అదేవిధంగా మన ఇండియాలో ఉన్నటువంటి యూనియన్ టెరిటరీ ఐలాండ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనియన్ టెరిటరీ ఐలాండ్ లక్షద్వీప్. ఓకే, మనకి మెయిన్ థింగ్ ఏంది అంటే మనకి ఈ మాల్దీవ్స్కి మనకి ఎప్పుడైతే ఈ కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఈ లక్షద్వీప్ అనేది విపరీతంగా ట్రెండింగ్లోకి వచ్చిందండి. కానీ మెయిన్ థింగ్ మన ఇండియన్స్ చూసుకుంటే లక్షద్వీప్కి చాలా తక్కువ మంది ట్రావెల్ పరంగా విజిట్ చేయడం జరుగుతుందండి. ఎందుకు అంటే మెయిన్ థింగ్ మనకి లక్షద్వీప్ రీచ్ అవ్వాలి అంటే మనకి గేట్వే అనేది ఓన్లీ కొచ్చిన్ నుంచే మనకి ఆప్షన్ ఉందండి. అది కూడా ఆ గేట్వే అనేది 2 వేవ్స్ ఉందన్నమాట. ఒకటి వచ్చేసి ఎయిర్ నుంచి వెళ్ళొచ్చు బై ఫ్లైట్ ద్వారా, 2 షిప్ ద్వారా వెళ్ళొచ్చు సీ నుంచి. మనకి ఫ్లైట్ అవకాశం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకు అంటే కొచ్చిన్ నుంచి చూస్తే మనకి చాలా రేర్ సింగిల్ ఫ్లైట్ మాత్రమే అవైలబుల్ ఉంది. అదేవిధంగా షిప్ కానీ చూస్తే మినిమం 14 to 18 అవర్స్ పడుతుందండి లక్షద్వీప్ రీచ్ అవ్వాలంటే కొచ్చిన్ నుంచి. అందుకోసం ఏంటి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకోటి మనకి కాస్ట్ కూడా చూసుకుంటే కంపేర్ టు అన్ని వాటితో పోల్చుకుంటే ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్పి పర్యాటకులు ఎక్కువ రిస్క్ తీసుకోకుండా డెస్టినేషన్ అనేది ఎక్కువ మంది రీచ్ అవ్వకుండా ఉండే డెస్టినేషన్గా మనం లక్షద్వీప్గా చెప్పుకోవచ్చు అండి. కానీ ప్రజెంట్ ఈ ట్రెండింగ్లోకి వచ్చేసరికి లక్షద్వీప్ అంటే అసలు మన ఇండియాలోనే ఉంటుందా, అసలు లక్షద్వీప్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరమా, ఎటువంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది, అసలు లక్షద్వీప్ వెళ్ళాలి అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి చాలా క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. మాకు ట్రావెల్ ఏజెన్సీస్కి ప్రతిరోజు ఇప్పటికీ గత 5 రోజుల నుంచి చూస్తే కొన్ని 100 కాల్స్ వచ్చాయండి లక్షద్వీప్ గురించి. సార్ లక్షద్వీప్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, లక్షద్వీప్ ఎన్ని డేస్ వెళ్ళాల్సి ఉంటుంది, ఇట్లా చాలా క్వశ్చన్స్ చాలామంది మెసేజెస్ చేస్తూనే ఉన్నారు మాకైతే వరకు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రజెంట్ లక్షద్వీప్ వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ అది మన ఇండియా నుంచి మాత్రమే పాసిబుల్ అండి. అది కూడా ఓన్లీ కొచ్చిన్ నుంచి మాత్రమే పాసిబుల్ అండి. అది కూడా ఏంది అంటే రెగ్యులర్గా ఫ్లైట్స్ లేవు, ఓన్లీ సింగిల్ ఫ్లైట్ మాత్రమే ఉంది. అది కూడా వెళ్ళాలి అనుకుంటే ఆ సింగిల్ ఫ్లైట్ ద్వారానే మనం లక్షద్వీప్ అనేది రీచ్ అవ్వచ్చు అండి. రైట్. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అందరి మైండ్లో ఉన్న క్వశ్చన్, లక్షద్వీప్కి అసలు వెళ్ళాలి అంటే అక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి మనం ముందుగా ఎన్ని డేస్ ముందు రిపోర్ట్ చేయాలి, అక్కడ ఏ సంబంధిత శాఖని మనం అప్రోచ్ అవ్వాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి అని ఇటువంటి రకాల ప్రశ్నలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. సో లక్షద్వీప్స్కి మనం వెళ్ళాలి అని ఒక టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు అసలు ఫస్ట్ కాంటాక్ట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్ అక్కడ సంబంధిత శాఖకి సమర్పించాలి అంటారు? లక్షద్వీప్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మనము ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారానే వెళ్ళాలి అండి. ఎందుకు అంటే మనకి మామూలుగా బయట ఏదైనా అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకుంటే మనకి వీసా ప్రాసెస్ అనేది అవసరం ఉంటుంది. వితౌట్ వీసా మనం ఏ కంట్రీకి వెళ్ళలేము. అదేవిధంగా ఇప్పుడు మనకి లక్షద్వీప్ ఇండియాలో ఉన్నప్పటికీ లక్షద్వీప్ లాంటి డెస్టినేషన్కి మనం వెళ్ళాలి అనుకుంటే లోకల్ పర్మిట్ అనేది మెయిన్ అవసరం అండి. ఆ లోకల్ పర్మిట్ అనేది మనము ఆ లోకల్ కమిటీ నుంచి ఆ పర్మిట్ అనేది మనం ఒక్కసారి ఇష్యూ అయ్యి అప్రూవ్ అయ్యి మన చేతికి వచ్చిన తర్వాత మాత్రమే అటువంటి డెస్టినేషన్ మనము రీచ్ అవ్వడానికి, అక్కడ మనం ఎంట్రీ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుందండి.
సో అయితే ఇప్పుడు లక్షద్వీప్స్కి మనం టూర్ వెళ్ళాలి అంటే అసలు టూర్ ప్లాన్ చేయాలి అంటే కనీసం ఎన్ని డేస్ ముందు మనం ఇనిషియేట్ తీసుకోవాలి అంటే ఎన్ని డేస్ ముందు నుంచి మన ప్రాసెస్ మొదలు పెట్టాలి అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం ఏదైనా డెస్టినేషన్ వెళ్ళాలి అనుకుంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్స్ ఇప్పుడు చాలా లాంగ్ వీకెండ్స్ వచ్చేసాయండి. మొన్న మనం చూస్తే రీసెంట్గా మనకి లాస్ట్ మంత్ వీకెండ్ కూడా మనకి క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ లాంగ్ వీకెండ్ వస్తుంది. ఇట్లా లాంగ్ వీకెండ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా వెకేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీస్ అనేది. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా వరకు సాఫ్ట్వేర్ హబ్ అనేది ఎక్కువ. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏంటి అంటే సాటర్డే సండే వెకేషన్స్ అనేది ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటారండి. వాళ్ళకి సాటర్డే సండే 2 days ఎట్లాగో వెకేషన్ హాలిడే ఉంటే ఇంకొక 2 days లీవ్ అప్లై చేసి 4 days ఎక్కువ ప్లాన్ చేస్తారు. ఎక్కువ 3 nights 4 days వెకేషన్ ఏదైతే ఉంటుందో ఆ 3 nights 4 days వెకేషన్కి మన తెలుగు వాళ్ళు ఎక్కువ మక్కువ చూపిస్తారండి. ఇదే విధంగా మనం లక్షద్వీప్ లాంటి డెస్టినేషన్స్ చూస్తే మనం ఇన్స్టెంట్గా వెళ్ళే ఆప్షన్ లేదండి. ఓకే, మనం లక్షద్వీప్ వెళ్ళాలి అనుకుంటే మినిమం 15 to 45 days బిఫోర్ మాత్రమే ప్లాన్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనకి ఫ్లైట్ అనేది అవైలబిలిటీ కూడా మనకి కావాలి అనుకున్నప్పుడు దొరకవండి. ఉన్న సింగిల్ ఫ్లైట్ ఏదైతే మనకి ఎయిర్లైన్ ఆపరేట్ చేస్తుందో అలియన్స్ ఎయిర్ అని చెప్పేసి ఆపరేట్ చేస్తున్నారు. ఆ ఎయిర్లైన్స్ కూడా ఆ సింగిల్ ఫ్లైట్ అనేది ఆ సీట్స్ ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో ఆ సీట్స్ అవైలబిలిటీ ఉన్న డేట్స్లోనే ఆ ఫ్లైట్ మనం బుక్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. అందుకోసం ఏంటి అంటే మనకు కావాలి అనుకున్నప్పుడు అక్కడ ఉండవండి. అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మనం బుక్ చేసుకునే ఆప్షన్ మనకు దొరుకుతుంది. అందుకని ఏంది అంటే లక్షద్వీప్ వెళ్ళాలి అనుకుంటే మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు వెళ్ళలేము. అక్కడ అవైలబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు ఒకవేళ మనం లక్షద్వీప్ వెళ్ళాలి అనుకుంటే ఈరోజు జనవరి 10 అయితే మనకి ఫిబ్రవరి 14th వరకు సింగిల్ టికెట్ అవైలబుల్ లేదండి. అవునవును, ఆల్మోస్ట్ లక్షద్వీప్కి వెళ్ళి ఫ్లైట్ టికెట్ బుకింగ్స్ అని ఆల్మోస్ట్ ఫిబ్రవరి మిడ్ వరకు అన్ని బుక్ అయిపోయినాయి అంట. అవునవును, ఫిబ్రవరి 14th వరకు సింగిల్ టికెట్ అవైలబుల్ లేదండి. ఫిబ్రవరి 14th ఉంది, 17th ఉంది. అందుకని ఏంది అంటే ఫిబ్రవరి 14th నుంచి మాత్రమే అవైలబిలిటీ ఉంది ప్రజెంట్ అయితే వరకు. ఇంకోటి ఏంది అంటే మనకి లక్షద్వీప్ అనేది మనం విజిట్ చేయాలి అనుకుంటే మినిమం 3 nights 4 days అనేది మినిమం సరిపోతుందండి. సెకండ్ వన్ ఏంది అంటే మనకి లక్షద్వీప్ అనేది మనకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చిన్ కాబట్టి ఒకవేళ అంతకంటే ఎక్కువ డేస్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే లక్షద్వీప్ నుంచి కేరళ కూడా మనం ప్లాన్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనం ఇక్కడి నుంచి ఒక ఎగ్జాంపుల్ మనం ఒక హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో మనం ఫ్లైట్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ కొచ్చిన్కి ఉన్నాయండి. కొచ్చిన్కి వెళ్ళాలి అనుకుంటే 1 hour 20 minutesలోనే మనం కొచ్చిన్ రీచ్ అయిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ మనం ఒకవేళ కానీ లక్షద్వీప్ వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ ఫ్లైట్ 1 hour 20 minutesలోనే లక్షద్వీప్ రీచ్ అవ్వచ్చు. అందుకోసం ఏంటి అంటే వన్స్ మనం కొచ్చిన్ రీచ్ అయిన తర్వాత మనము కేరళ లోకల్గా ఒక 2 days 3 days మనం ఎక్స్ప్లోర్ అయ్యి తర్వాత కానీ లక్షద్వీప్ కానీ ప్లాన్ చేసుకుంటే అది కూడా మంచి వర్త్ అవుతుందండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళి కేరళ విజిట్ చేసి తర్వాత మనం లక్షద్వీప్ కూడా విజిట్ చేసే అవకాశం అనేది మనకు అదొక మంచి అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. రైట్. సో అయితే ఇప్పుడు లక్షద్వీప్కి ఒక సింగిల్ పర్సన్ ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే తన బడ్జెట్ ఎంత ప్లాన్ చేసుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది? అండ్ మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి కొచ్చికి అండ్ కొచ్చి నుంచి మళ్ళీ అక్కడ లక్షద్వీప్కి ఈ ఫ్లైట్ కాస్ట్ అనేది ఎంత పడుతుంది అసలు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మెయిన్ థింగ్ ఏంది అంటే ప్రతి ఒక్క డెస్టినేషన్కి ఒక మినిమం బడ్జెట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు లక్షద్వీప్ కానీ చూస్తే మనకి లక్షద్వీప్ మా దగ్గర ప్యాకేజెస్ మేము ఏదైతే రెగ్యులర్గా సేల్ చేస్తున్నామో ప్యాకేజెస్ అయితే వరకు పర్ పర్సన్కి మా దగ్గర 30-35,000 నుంచే ప్యాకేజెస్ స్టార్ట్ అవుతాయండి. ఎందుకు అంటే మనకి హైదరాబాద్ నుంచి కొచ్చిన్ నుంచి లక్షద్వీప్కి మనం ఏదైతే ఫ్లైట్ వెళ్తామో కొచ్చిన్ నుంచి లక్షద్వీప్కి వెళ్ళాలి అనుకుంటే ఫ్లైట్ కాస్ట్ ఓన్లీ 5,000 రూపీసేనండి. ఓకే, అదే మనం ఒక అండమాన్ వెళ్ళాలన్నా లేదంటే మాల్దీవ్స్ వెళ్ళాలన్నా ఫ్లైట్ కాస్ట్ అనేది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్.
చూడండి, మనం హైదరాబాద్ నుంచి మనం ఒక అండమాన్ వెళ్ళాలి అనుకుంటే, పోర్ట్ బ్లేర్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఒక పర్సన్కి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్సే ఈజీగా 20,000 to 30,000 రూపీస్ కాస్ట్ ఉంటాయండి. అదేవిధంగా మనం మాల్దీవ్స్ వెళ్ళాలి అనుకుంటే మన హైదరాబాద్ నుంచి మనం ఒక్క పర్సన్కి కానీ చెక్ చేస్తే ఈజీగా ఫ్లైట్ కాస్టే పర్ పర్సన్కి 25,000 నుంచి 35,000 దాకా ఉంటాయండి. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ మనం లక్షద్వీప్ వెళ్ళాలి అనుకుంటే అదే ఫ్లైట్ కాస్ట్ కొచ్చిన్ నుంచి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ 9,000 నుంచి 10,000 రూపీస్తోనే మనం లక్షద్వీప్ వెళ్ళి రావచ్చు అండి. కానీ మెయిన్ థింగ్ ఏంది అంటే ఇప్పుడు మనకి ఒక గొప్ప అవకాశం ఏంది అంటే మన ఇండియా గవర్నమెంట్ లక్షద్వీప్ని ద బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్ కింద చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, దాని మీద ఫోకస్ చేసి రాబో రోజుల్లో లక్షద్వీప్ మన వరల్డ్లోనే బెస్ట్ వన్ ఆఫ్ ద ఐలాండ్స్ లాగా మన ఇండియా డెవలప్ చేసే పనిలో ఉందండి. అందుకోసమే గత 4-5 రోజుల నుంచే చాలా కంపెనీస్, చాలా ఎయిర్లైన్స్ నెక్స్ట్ కొత్త ఎయిర్లైన్స్ పెట్టడానికి, కొత్త రిసార్ట్స్, హోటల్స్ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారండి. గత 4-5 రోజుల్లోనే ఇంత ఫాస్ట్గా తీసుకున్నారు అనుకుంటే ఆప్షన్, నెక్స్ట్ రాబోయే 1 or 2 ఇయర్స్లో లక్షద్వీప్ అనేది మన ఇండియాలోనే ద బెస్ట్ డెస్టినేషన్గా అవుతుందండి. వరల్డ్ వైడ్ ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ప్రతి ఒక్కరూ మన లక్షద్వీప్ విజిట్ చేసే రోజులు ఉన్నాయండి. ఇదైతే వరకు మన ఇండియాకి ఒక గొప్ప అడ్వాంటేజ్ అండి. ఇన్క్రెడిబుల్ ఇండియా అని మన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు మన ఇండియా టూరిజం డెస్టినేషన్ని డెవలప్ ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు ఫోకస్ అంతా లక్షద్వీప్ మీద పెడుతున్నారండి. ఇంకా కొన్ని రోజుల్లో మన ఇండియన్స్ కళ ప్రతి ఒక్కరికండి ఒక మాల్దీవ్స్ ఐలాండ్స్కి వెళ్ళాలి అని ప్రతి ఒక్క కపుల్కి, ప్రతి ఒక్క పర్సన్కి ఒక డ్రీమ్ అనేది ఉంటుందండి. కానీ మెయిన్ థింగ్ ఏంటి అంటే కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. మాల్దీవ్స్ వెళ్ళాలి అనుకుంటే ఒక కపుల్కి 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి ప్యాకేజ్, మినిమం ప్యాకేజెస్. అవునవును, మాక్సిమం మా దగ్గర 9 lakhs 10 lakhs లో కూడా ఉందండి ప్యాకేజ్. అంటే మాల్దీవ్స్ లో పర్ నైట్ స్టే కాస్ట్ అనేది మినిమం టు మినిమం 60,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మాక్సిమం 5 lakhs లో కూడా పర్ నైట్ స్టే ఉంది. ఇప్పుడు అదే లక్షద్వీప్ కానీ మనకి డెవలప్ అయితే మాల్దీవ్స్ లాంటి బ్యూటిఫుల్ ఐలాండ్స్ ఏదైతే ఉన్నాయో అటువంటి ఐలాండ్స్లో మన లక్షద్వీప్ ఐలాండ్స్లో తక్కువ ఖర్చులో మన ఫ్యామిలీతో మనం బెస్ట్ వెకేషన్ స్పెండ్ చేసి మెమొరబుల్గా మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం మనకు వస్తుందండి రాబోయే రోజుల్లో. సో సుధా చంద్రమౌళి గారు, ఇప్పుడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం నెక్స్ట్ 1 to 2 ఇయర్స్లో మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయి లక్షద్వీప్లో. బట్ ఎట్ ప్రజెంట్ అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ ఇదంతా ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు? అవునండి, ఇప్పుడు మనకి లక్షద్వీప్ కానీ చూస్తే వరకు లక్షద్వీప్ అనేది అడ్వెంచర్ టూరిస్టులకి ఇట్స్ ఏ నెంబర్ 1 డెస్టినేషన్ అండి. ఎందుకు అంటే అడ్వెంచరస్ యాక్టివిటీస్ అనేది మనకి లక్షద్వీప్లో చాలా బెస్ట్ క్వాలిటీ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయండి. ఆ అడ్వెంచర్ యాక్టివిటీస్లో కూడా మీరు చూస్తే మొన్న నరేంద్ర మోడీ గారు కూడా స్నోక్లింగ్ ఫొటోస్ చూసుంటారు, స్నోక్లింగ్ చేస్తున్నట్టు. మెయిన్ థింగ్ ఏంది అంటే ఇటువంటి ఐలాండ్స్లో చాలా మందికి డ్రీమ్ స్కూబా డైవింగ్ వెళ్ళాలి, అండర్ వాటర్ లో స్కూబా డైవింగ్ వెళ్ళాలి అని. స్కూబా డైవింగ్, స్నోక్లింగ్ అనేది మనకి బ్యూటీ ఆఫ్ ద ఐలాండ్స్, ఒక బెస్ట్ బ్యూటీ ఐలాండ్స్ లో మనకి స్నోక్లింగ్, స్కూబా డైవింగ్ అండి చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. అందుకని మనకి లక్షద్వీప్లో చూస్తే ఈ స్నోక్లింగ్ కానీ స్కూబా డైవింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ యాక్టివిటీస్ అండి. తర్వాత దాంతోపాటు మనకి జెట్స్కి, బనానా రైడు, బంపర్ రైడు, పారాసైలింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, గోవాలో చూసే అదేవిధంగా జెట్స్కి ఉంటుంది, బనానా రైడు, బంపర్ రైడు, ఇటువంటి రైడ్స్ అన్నీ కూడా మనం అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం లక్షద్వీప్లో ప్లాన్ చేయొచ్చు, అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అండి. ఆ మెమరీస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రెసెంట్ కానీ చూస్తే లక్షద్వీప్లో మనకి చాలా వరకు హోటల్స్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, హోమ్ స్టేస్ కూడా ఉన్నాయండి. ప్రెసెంట్ అయితే వరకు
మంచి హోమ్ స్టేస్ ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి లక్షద్వీప్లో అయితే వరకు. కానీ ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో అయితే వరకు లక్షద్వీప్లో ద బెస్ట్ ఐలాండ్స్లో మనకి హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ, సెకండ్ వన్ చూస్తే ఇప్పుడు మీరు మాల్దీవ్స్లో చూసుంటారు, వాటర్ కాటేజెస్ ఉంటాయండి. ఇప్పుడు మనకి బీచ్ కాటేజెస్, వాటర్ కాటేజెస్, దాన్ని వాటర్ విల్లాస్ అంటారు, వాటర్ కాటేజెస్ అంటారు, వాటర్ బంగ్లా అంటారు. అదే విధంగా ఫ్లోటింగ్ కాటేజెస్ వస్తాయండి, వాటర్ లో ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి కాటేజెస్. మాకు ఇప్పుడే టూరిజం కి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది, వాటర్ కాటేజెస్ మన ఇండియాలో, ఫ్లోటింగ్ కాటేజెస్ మన ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయండి. మనకి కేరళలో చూస్తే అష్టముడి అనే ప్లేస్ లో ఉంది, అష్టముడి క్లబ్ మహేంద్ర వాళ్ళ ప్రాపర్టీ ఉంది, మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ ప్రాపర్టీ. తర్వాత మన ఇండియాలో ఎక్కడ వాటర్ ఫ్లోటింగ్ కాటేజ్ లేదండి. ఇప్పుడు లక్షద్వీప్ లో కూడా వాటర్ ఫ్లోటింగ్ కాటేజెస్ కూడా ప్లానింగ్ లో ఉన్నాయండి. అంటే మన ఇండియన్స్ చాలా తక్కువ ఖర్చుతో మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ఫిల్ చేసుకునే రోజులు దగ్గర ఉన్నాయండి లక్షద్వీప్ డెస్టినేషన్స్తో. మనము బెస్ట్ ఐలాండ్స్లో బెస్ట్ రిసార్ట్స్, బెస్ట్ కాటేజెస్, బెస్ట్ అకామిడేషన్స్ అంతా కూడా మీరు మీ ఫ్యామిలీస్తో పాటు వెళ్ళి స్టే చేసే గొప్ప అవకాశం అనేది మనకి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉన్నాయండి. అందుకని లక్షద్వీప్ ప్రజెంట్ అయితే వరకు మనకి ఉన్న సర్వీసెస్, ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ కాకుండా రాబోయే రోజుల్లో మన ఇండియాలోనే అతి పెద్ద డెస్టినేషన్, టూరిజం డెస్టినేషన్ గా లక్షద్వీప్ని పరిగణిస్తారండి. అదేవిధంగా ఇన్క్రెడిబుల్ ఇండియాలో లక్షద్వీప్ నెంబర్ 1 పొజిషన్లో వెళ్ళే ఆప్షన్ కూడా ఉందండి. ఎందుకంటే లక్షద్వీప్లో కంప్లీట్గా ముస్లిమ్స్ ఏరియా అండి, మొత్తం కూడా ముస్లిం పాపులేషన్ ఏరియా. అందుకని ఏమవుతుందంటే ప్రెసెంట్ అయితే వరకు అక్కడ ఉన్న ఐలాండ్స్ లో ఓన్లీ బంగారం అనే ఐలాండ్ ఉంది. ఆ బంగారం ఐలాండ్ ఏదైతే ఉందో ఆ ఐలాండ్ లో మాత్రమే ఆల్కహాల్ అవైలబుల్ ఉంటుందండి. అక్కడ సెల్ చేయాలన్నా, ఆల్కహాల్ తీసుకోవాలన్నా కూడా లక్షద్వీప్లో ఎక్కడ పడితే అక్కడ ఆల్కహాల్ సర్వ్ చేయరు, సేల్ చేయరు. ఇప్పుడు మనం అండమాన్ వెళ్ళినా, మాల్దీవ్స్ వెళ్ళినా ప్రతి ఒక్క ఐలాండ్ లో మనం ఆల్కహాల్ తీసుకోవచ్చు. గోవా వెళ్తే రోడ్ల మీద పెట్టి సేల్ చేస్తారండి, చిన్న చిన్న షాప్స్ లో కూడా ఆల్కహాల్ సేల్ చేస్తారు. కానీ మనకి లక్షద్వీప్ లో చూస్తే మనకు ఉన్న ఐలాండ్స్ లో 36 ఐలాండ్స్ ఉన్నాయండి లక్షద్వీప్ లో. ఈ 36 ఐలాండ్స్ లో ప్రెసెంట్ అయితే వరకు ఓన్లీ 4 ఐలాండ్స్ మాత్రమే టూరిస్ట్ విజిట్ చేస్తున్నారు. ఈ 4 టూరిస్ట్ ఏదైతే విజిట్ చేస్తున్నారో ఇందులో బంగారం ఐలాండ్స్ లో ఒక్క దాంట్లోనే ఆల్కహాల్ అనేది ప్రజెంట్ సర్వ్ చేస్తున్నారు. రిమైనింగ్ అంతా కూడా ఆల్కహాల్ అనేది ఇట్లా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండి. రైట్. సో మొత్తానికి అండ్ రాబోయే రోజుల్లో మన ఇండియన్స్కి సంబంధించి మోస్ట్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్ లక్షద్వీప్ కాబోతుంది. అండ్ గవర్నమెంట్ కూడా చాలా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకోబోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధా చంద్రమౌళి గారు, లక్షద్వీప్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.